సో కవితక్క కొత్త పార్టీ పెట్టబోతుంది ఈ నెల 25వ తారీఖున తన కొత్త పార్టీ పేరు ప్రకటించబోతుంది. సో తను హరీష్ రావు పైన పోటీ చేసి సిద్దిపేట నుంచే పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి అని అంటుంది. సిద్దిపేటలో ఓన్లీ సిద్దిపేటలో పోటీ చేస్తేనే కవితకు సీఎం అవుతుందా? ఓన్లీ సిద్దిపేటలో చేస్తేనే అవుతుందా? తెలంగాణ ఎంతవరకు ఉంది అంతవరకు చేస్తే సీఎం అవుతుందా? అంటే ఒక సెంటిమెంట్ ఇక అప్పుడు వాళ్ళ నాయన అయ్యిండు కదా, అట్లనే అవుతుందేమో అనుకుంటుందేమో అని. అయితే మంచిదే గాని నేను ఒకటే రిక్వెస్ట్ చెప్తున్నా, ఈ ఉద్యమకారులని ఇప్పటివరకు ఎవరు గుర్తించిన పాపనైతే మాత్రం అస్సలు పోవట్లేదు, ఎవరు గుర్తించట్లేదు. వాడుకున్నారు, తిన్నారు, చింతపండుని కూడా పిసికి పిప్పి వేసినట్టు వేసి బయట వేసారు తప్ప ఎవరు సాయం చేయలేదు. రాజులు మారుతున్నారు కానీ సాయం చేసినోడు అవ్వలేడు. కనీసం ఎప్పుడైనా వాళ్ళని గుర్తిస్తే బాగుంటదని చెప్తున్నా. అన్నిటి మించి ఈ రోజు నువ్వు ఎమ్మెల్యేలు గానీ ఎంపీలకు గానీ ఎవరికైనా నువ్వు టికెట్లు ఇచ్చే ముందు కూడా ఒకటికి 2 సార్లు ఆలోచించుకో. ఇవాళ నువ్వు బీసీల కోసము పార్టీ పెట్టిను, ఓన్లీ బీసీలకి మాత్రమే నువ్వు టికెట్లు ఇవ్వాలి, బీసీల కోసమే నువ్వు నిలబడాలి. ఇవాళ వాళ్ళు పైసలు తీసుకొని వచ్చి ఇస్తారు, నేను తీసుకుంటా అంటే అది కరెక్ట్ కాదు. ఇవాళ తెలంగాణ ఆడబిడ్డగా ప్రతి ఒక్కరు నీకు సపోర్ట్ గా వస్తారు, కానీ అది నువ్వు నిలబెట్టుకుంటే బాగుంటదని చెప్తున్నా కవితక్క. ఎందుకంటే ఇప్పటివరకు మన తెలంగాణకి సీఎం అయితే ఆడవాళ్ళు ఎవ్వరు లేరు. సో నువ్వు అయితే బాగుంటాయి, నువ్వు తెలంగాణ ఆడబిడ్డగా నేను అందరు భావించి మా ఇంటి ఆడపిల్లలుగా నీకు సపోర్ట్ గా అందరు నడుస్తారు. కానీ అది నువ్వు నిలబెట్టుకొని అదే తెలంగాణ ఉద్యమాలలో చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు ఏ పథకాలు కానీ ఏది కానీ లేదు. ఇవాళ తెలంగాణ మీ వరకు అనుకుంటే రాలేదు. కొన్ని వేల లక్షల కుటుంబాలు ఈరోజు బయటకు వచ్చి గొంతెత్తి మాట్లాడితే వచ్చింది తెలంగాణ. అలాంటి వాళ్ళని గుర్తించలే. కాలు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భార్యను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భర్తను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. మీరు అభివృద్ధి మాకు తెలంగాణ అభివృద్ధి ఎట్లా కాదని మాకు మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. కానీ అట్లాంటి వాళ్ళని గుర్తించుకుంటే ఇంకా చాలా బాగుంటది. అన్నిటి మించి నీ టీంని మాత్రం మార్చు. నీ పక్కలున్న టీంని చూసినావా, వాళ్ళున్నంత వరకు నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, కనీసం కార్పొరేటర్ గా కూడా గెలవలేవు. పార్టీని ఎన్నాళ్ళ వరకు కొనసాగిస్తారు? మధ్యలో ఏమైనా తీసేసే అవకాశాలు ఉంటాయా? తీసేస్తారు అంటే తర్వాత నడిపిస్తారా? ఇప్పుడు ఆమె పొజిషన్ బట్టి చెప్పలేము. చిరంజీవి గారు పార్టీ పెట్టిరు, వద్దనుకొని తీసేసారు, దానికి మనం చెప్పలేము. నేను ఒకటే చెప్తున్నా, పార్టీ పెట్టే ముందే ఆలోచించుకోక తీసేసినాం అనుకో విలువ ఉండదు. బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మొత్తం నేషనల్ అయింది అంటే లోకల్లో పార్టీ ఉండాలని బిడ్డనే ప్రోత్సహిస్తున్నారు కేసీఆర్ గారు. ఇగో రాజకీయము రౌడీజం రెండు ఒకటే, లోపట ఏముందో మనకు తెలియదు. ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకో, రాకెట్ వేసుకొని పోయి చంద్రులో ఏముందో తెలుసుకున్నాడు ఉండు, కానీ ఆడదాని జాకెట్ వేసుకున్న మనసులో ఏముందో తెలియదు. ఆడోళ్ళ మైండ్ సెట్ నువ్వు వేండ్లు పడుతుంది, దొరకదు. చెప్పలేము, అట్లా కూడా అనుకోవచ్చు. చెప్పలేము. ఆలోచన ఎవరు ఇచ్చినట్టు? కేసీఆర్ గారు ఇచ్చారా? ఆమె జైలుకి అయితే ఎప్పుడైతే పోయిందో అప్పుడు ఫిక్స్ అయిపోయింది అక్క, నేను పార్టీ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో. బీసీల మీద నిజంగా ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టే వాళ్ళందరికీ మా బీసీల మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది మధ్యలో అనేది అర్థం కావట్లేదు. మా ప్రజలు కూడా ఇంకా కొన్ని రోజులు అయితే తెలుస్తుంది, ఇప్పుడు ఏం తెలియదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో ఇది ఒక జైలుకి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరు సీఎం అయిపోవడం తెలిసిపోతుంది. సీఎం అంటే మామూలుగానే సింపుల్, ఎమ్మెల్యే అది ఊర్లలో సర్పంచ్ గెలిచినట్టే ఉంది సీఎం. ఇంకా నా మీద కూడా ఎవరైనా కేసులు పెడతా, నేను కూడా పార్టీ పెడతా. నేను కూడా నెక్స్ట్ మళ్ళీసారికి నేను కూడా సీఎం గా పోటీ, జైలుకి పోవడము, బయటకు రావడము, సీఎం గా పోటీ చేయడం, పార్టీలు పెట్టడం. మరి అన్ని వేల కోట్లు ఉంటున్నాయి కదా, మరి బీదోళ్ళకి ఇవ్వచ్చు కదా. బీసీల మీద నిజంగా ఇంత ప్రేమ ఏ నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. ఎక్కలేని ప్రేమ మా బీసీల మీద వస్తుంది. ఎందుకంటే మా బీసీల ఓట్లు మీకు అవసరం. ఈ రోజు మా బీసీల ఓట్లు మాత్రమే నీకు అవసరము. ఎందుకంటే మిగతా వాళ్ళే తక్కువ ఉన్నారు, మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి మా బీసీల ఓట్లు కావాలి. బీసీలకు మాత్రం న్యాయం చేయొద్దు, ఎవరు చేయొద్దు. ఇప్పుడు ఇన్ని జిల్లాల ఇన్ని రాష్ట్రాలల్లో ఏ ఫీమేల్ కూడా సీఎం అయ్యి చక్రం తిప్పలేదు. అలాంటి మన కవితక్క అపోజిషన్ వాళ్ళకి అరే సిగ్గు పడేలా మొగరాయల్లాగా మన రంగంలోకి దిగి మరి ఇప్పుడు అపోజిషన్ పార్టీ ఎదిరించేలా ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టబోతుంది. సో అక్క ఐ అప్రిషియేట్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ న్యూ కంటెంట్ అండ్ న్యూ ప్రాజెక్ట్ వాట్ ఎవర్ అది. కానీ అక్క కూర్చొని ఆడపిల్లలు అలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది అనే ఒక మీరు తీసుకురావాలి అక్క బయటికి. ఎందుకంటే చాలా మంది లేడీస్ ఇళ్ళల్లో హస్బెండ్ సపోర్ట్ లేక ఏం సపోర్ట్ లేక ఇంట్లోనే ఇంటి గడప లోపల అయిపోతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం మీరు సొసైటీలో సీఎం, అసలు ఆ క్వాలిటీస్ అన్ని మీలో ఉన్నాయి అక్క, ఇచ్చి పడేయండి, మేము ఉన్నాం మీకు సపోర్ట్.
చాలా హ్యాపీగా ఉందన్న. ఇప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఒక స్త్రీ అనేది ఒక ముందుకు వచ్చి నేను పార్టీ పెడతాను, నేను జనాల్లో ఉంటాను అని చెప్పి ముందుకు రావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. మన దేశానికి ఒక ఉపయోగపడేలాగా జనాల మధ్యలో ఉండి ఒక సీఎం గా నేను పాల్గొనాలి, నాకంటూ ఎవరు సాటి లేరని చెప్పి ఒక ముందడుగు ఒక మగ రాయిలాగా ముందుకు వచ్చి పార్టీ పెట్టడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆమె సీఎం అయినా అవ్వకపోయినా జనాల దృష్టిలో సీఎంఏ. ఎందుకంటే అంతమంది మగోళ్ళ మధ్య అంతమందిగా ఒక లేడీ టైగర్ గా ట్రై చేస్తూ సీఎం అవ్వడానికి చూస్తుంది కదా. నిజంగా నా దృష్టిలో మాత్రం ఆమె గ్రేట్ఫుల్ సీఎం. కంపల్సరీ 100% ఆమె సీఎం అవ్వాలని కోరుకుంటారు. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు లేడీ సీఎం లేదు కదా, ఆమె అవుతుంది అంటారా? 100% అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మన రెండు రాష్ట్రాలలో అందరూ మగవాళ్ళే సీఎం గా అవ్వాలని చెప్పి చాలా ట్రై చేశారు. కొంతమంది ఓడారు, కొంతమంది గెలిచారు. కాబట్టి ఒక లేడీ టైగర్ గా ముందుకు వచ్చి నేను అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తుంది చూసారా, ఆమె ప్రయత్నానికి కంపల్సరీ సీఎం అవుతుందని అనుకుంటున్నాను. అంటే తెలంగాణలో ఉన్న ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తారంటారా ఆమెకి? ఆడవాళ్ళు ఏంటన్న, మగవాళ్ళు చిన్నపిల్లతో సహా ఓటక్కున్న ప్రతి ఒక్కరు చేస్తారన్న. ఎందుకంటే ఒక ఆడమ అనేది సీఎం అవడానికి మధ్య ఎంత కష్టపడుతుందో ఎంత చేస్తుందో తెలుసు. మగవాళ్ళు అంటే ఏదో సీఎం పాదయాత్ర చేస్తారు, డబ్బులు అయ్యే చేస్తాడు. ఒక లేడీ టైగర్ 100 మంది మగవాళ్ళ మధ్య ఒక లేడీ తిరగడం అనేది ఎంత అంటే ఇబ్బందిగా అనిపిస్తుందో అలా ఏమీ కాకుండా సీఎం అవ్వాలనే పక్షం ముందుకు వచ్చి చేస్తుంది కదా. కంపల్సరీ అందరూ ఓటక్కుతో కంపల్సరీ సీఎం అవుతుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదే ఒక మహిళగా ఆవిడ ముందుకొచ్చి పార్టీ పెట్టి అందరికి సేవ చేస్తానని చెప్పారు ఆవిడ. కాబట్టి మా అందరికి చాలా సంతోషం. ఒక మహిళగా ముందుకొచ్చి నలుగురికి ప్రజలందరికీ కూడా సేవ చేస్తానంటే ఆనందించిన వాళ్ళు ఎవరుంటారండి? అలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి పార్టీ పెట్టి అందరినీ పైకి తీసుకురావాలని నా ఆకాంక్ష చూడాలండి. థ్యాంక్ యూ. అంటే మన తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ ఒక స్త్రీ పార్టీ పెట్టు ఇదే మొదటిసారి. అదే విధంగా ఇంతవరకు స్త్రీలు ఎవరు ముఖ్యమంత్రి అవ్వలేదు. ఓకే, సో కవిత గారికి అలా విధంగా కలిసి వచ్చింది అంటారా? భగవంతుడు దయండి, మనం ప్రయత్నం చేస్తాము. ఆవిడ కష్టపడుతున్నారు, అందరి కోసము కష్టపడుతున్నారు. మహిళల కోసమే స్పెషల్ గా నేను సేవ చేస్తానని కూడా ఆవిడ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అలాంటి అవకాశాలు రావాలనే కోరుకుంటున్నానండి ఒక మహిళగా. థ్యాంక్ యూ మేడం.